అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయదుర్గ. మాది ఎన్టీఆర్ జిల్లా అండి. ఒక చిన్న గ్రామమే కాదండి, పెద్దదే. కాకపోతే మాకిద్దరు పిల్లలండి, ఒక బాబు ఒక పాప. పెళ్ళైన కొత్తలో మేము ఈ కోళ్ళ ఫారం స్టార్ట్ చేసామండి. ఇందులోంచి మేమెంత లాభం ఆర్జించామనే దానికంటే ఎంత పోగొట్టుకున్నాం అన్నదే చాలా ఎక్కువ బాధ కలిగిస్తుందండి మాకు. ఎందుకంటే ఇందులోంచి లాభాలనేది మాకు ఏనాడు మేము దాన్ని తీసుకుంది లేదండి. కానీ ఎప్పటికప్పుడు కోళ్ళ ఫారం పెడదాము, ఇంకా కొంచెం డెవలప్ చేద్దాము అన్న రీతిలో ఉన్న పొలము అమ్ముకున్నాం, ఇల్లు అమ్ముకున్నాం. ప్రస్తుతానికి ఇలా చిన్ని రేకుల షెడ్ వేసుకొని అయినా సరే మళ్ళీ ఆశ చంపుకోకుండా ఈ కోళ్ళ ఫారంని పెంచుతూనే ఉన్నాం. ఒక్కొక్కసారి రోగాలు, ఒక్కొక్కసారి దొంగలు, ఒక్కొక్కసారి అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేయడం, ఇలా బోలెడు కారణాలు లేండి మేము ఇప్పటికీ లాస్లోనే ఉండడానికి. ఎప్పటికైనా మేము కాలు మీద కాలేసుకోపోతామా అని ఇంకా పెంచుతూనే ఉన్నాం. ప్రస్తుతానికి అమ్ముకోవడానికి ఏమీ లేవనుకోండి, ఉంటే పెంచుతాం, లేకపోతే తీసేస్తాం. ఇది మా స్టోరీ ప్రస్తుతానికి. ఇంత లాస్లోకి ఎందుకు వెళ్ళాము అనేది కొంచెం అది షేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. ప్రస్తుతానికి ఈలోపు ఈ కోళ్ళ ఫారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళుకువలు, అసలు పెంచవచ్చా లేదా, ఇలాంటి విషయాల గురించి అయితే నేను కొంచెం ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కామెంట్ రూపంలో సమాధానం చెప్పగలుగుతానండి. ఎందుకంటే పాపం మేము వీటిలో ఎదుర్కొన్న దెబ్బలు మాకు చాలా గుణపాఠాలే నేర్పాయండి. చూడండి ఎలా చూస్తుందో, ఎవరు మేము పెంచమన్నామా ఏంటి నిన్ను అన్నట్టు. అదండి సంగతి.